క్రీస్తు నందు మీకు శుభోదయం. లోకం నందు పాపమునకు పెద్ద విలువ లేదు. అంటే దానిని జరిగించు వారందరూ కూడా దాని విషయంలో పెద్దగా చింతించరు. దానిని కొనసాగించు వారందరూ కూడా దాని పట్ల భయమును కలిగి ఉండరు. పాపము చేయవారందరూ కూడా తమ మేలు కొరకు చేయుచున్నామని తలచుతూ ఉంటారు. అది వారికి సంతోషాన్ని, సంతృప్తిని కలుగజేస్తుంది అనే ఒక ఉద్దేశంతో దాన్ని జరిగిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు దాని విషయంలో ఎక్కువ ఇబ్బంది పడరు. కాబట్టి దానిని ఇష్టానుసారంగా వారు జరిగిస్తున్నప్పుడు దానికి పెద్దగా వాళ్ళ దృష్టిలో విలువ ఉండదు. అయితే క్రైస్తవులైన వారు ఇలా జీవించడానికి వీల్లేదు. పాపం విషయంలో చాలా భయము కలిగి జీవించాలి. అది మనుషులను నాశనము చేయగలదనే సంగతిని క్రైస్తవులు మాత్రమే గ్రహించగలరు. చాలామంది క్రైస్తవులు కూడా పాపము చేయొచ్చు, అది వారి జీవితాల్లో పెద్దగా ప్రభావం చూపించదని అనుకుంటూ ఉంటారు. అంటే కొందరైతే దేవుడే దాన్ని తీసివేస్తాడు ఏదో సమయంలో అనుకుంటారు. కొందరు కాలక్రమేణా వాళ్ళు చేసిన పాపము మరుగైపోద్ది అనుకుంటారు. మరికొందరు అందరూ చేస్తున్నప్పుడు మనం చేస్తే తప్పేంటి, లేకపోతే అందరూ చేస్తున్నారు కదా మనం ఒక్కడమే చేస్తే శిక్షింపబడతామా, సందర్భాన్ని బట్టి కాలాన్ని బట్టి అవసరమైతే కొన్ని చేస్తూ ఉండాలి అని తలంచే క్రైస్తవులు కూడా లేకుండా లేరు. అది చిన్న అబద్ధమైన లేక ఒక పెద్ద ఘోరమైన పాపమైనా కూడా దేవుని దృష్టికి ఎప్పుడూ పాపము పాపమే. పాపమును ఎప్పుడూ కూడా దేవుడు చూచి చూడకుండా ఊరుకోడు. మనుషులు వాళ్ళ యొక్క దురుద్దేశాలను బట్టి, స్వార్థమును బట్టి వారు అవకాశాలు కలుగు చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఈ పాపమును ఉపయోగిస్తూ ఉంటారు. అప్పుడు పాపమును చాలా తేలికగా ఎంచుతూ ఉంటారు. వాళ్ళ దృష్టిలో దానికి పెద్దగా విలువ ఉన్నట్లుగా దానిని పరిగణించరు. ఇక్కడ విలువ అంటే అది గొప్పదని కాదు, కానీ అది నన్నేం చేస్తుంది, నేను దానికన్నా బలవంతుణ్ణి, లేకపోతే నేను దానిని ఉపయోగించుకున్నా కూడా అది నా మేలుకే కానీ నాకు నష్టము కలుగు చేయదు అనే యొక్క తలంపుతో వెళ్ళిపోతూ ఉంటారు. కానీ పాపమునకు విలువ ఏంటి అంటే మరణము. అందుకే అన్నాడు పాపము యొక్క జీతము మరణము అని. అది కూడా మనుషులకి జీతాన్ని ఇస్తుంది. దానికి కూడా చెడ్డ విలువ అనేది ఉన్నది. మనుషులు దాన్ని ఆశ్రయించినప్పుడు అది కలుగు చేసే పరిణామాలన్నీ కూడా చెడ్డవే. ఎప్పుడూ కూడా అది ఒక్క మంచిని కూడా తీసుకురాదు. ఎందుకంటే పాపము పూర్తిగా దేవునికి విరోధమైన సంగతి. ఒకవేళ ఎవరైనా తాను చేసిన పాపము తప్పించుకోగలరు అనుకుంటే వాళ్ళు గొప్ప బుద్ధిహీనతలో ఉన్నట్టే. పాపమును ఎప్పుడూ తప్పించుకోలేడు. ఈరోజు ఒకవేళ తప్పించుకున్నా అది రాబో దినాలకు మళ్ళీ దాని పరిణామంతో వాడి ముందుకు వస్తూనే ఉంటుంది. పౌలు తిమోతికి రాస్తున్న మొదటి పత్రిక 5వ అధ్యాయము 24వ వచనంలో ఇలాగన్నాడు, కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి, మరికొందరి పాపములు వారి వెంట వెళ్ళుచున్నవి. ఈ మాట పౌలు చాలా గొప్ప జ్ఞానంతోనే మాట్లాడాడు. దేవుడే అతనికి ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు. అయితే మనుషులు పాపము చేసినప్పుడు, మరి ముఖ్యంగా జ్ఞానము లేక జీవిస్తున్న క్రైస్తవులు పాపము చేసినప్పుడు వారి పాపములు కప్పివేయబడతాయని, లేదా కాలక్రమేణా అవి వారిని విడిచిపోతాయని, లేకపోతే సమయమును బట్టి అవి బలహీనపడిపోయి వాళ్ళ జీవితాల మీద ప్రభావము చూపించవని తలంచుతూ ఉంటారు. దీనికి కారణము ఏంటి అంటే అబద్ధపు సిద్ధాంతాలు. క్రీస్తు బోధను, దేవుని వాక్యమును వక్రీకరించి బోధించటం వలన, ఆ బోధల ప్రకారము జీవించటం వలన ఎక్కడైతే ఆత్మ సంబంధమైన బోధలు ఉండవో అక్కడ మనుషులు ఇలాంటి దురుద్దేశాలను పాపం విషయంలో కలిగి ఉంటారు. వారు క్రీస్తు చేత వారి మనస్సాక్షిని శుద్ధి చేసుకున్నవారు కాదు, కానీ
వారి తలంపుల చేత, వారి క్రియల చేత, వారి కోరికల చేత వాళ్ళ మనస్సాక్షిని నడిపించుకుంటున్నవారు. ఇటువంటి వారు తప్పిదములు చేసేసి అవి వాటంతట అవే మాయమైపోతాయని అనుకుంటారు. కానీ దేవుని వాక్యము అందుకు విరుద్ధంగా మాట్లాడుతుంది. కొందరి పాపముల గురించి పౌలు అంటున్నాడు, అవి తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి అని. కొందరు చేసే పాపములు మన కంటికి బహిర్గతంగా కనబడుతూ ఉంటాయి. అవి వారికంట ముందుగా న్యాయపు తీర్పు చేరతాయి. అంటే వాళ్ళు వెళ్ళే లోపులోనే దేవుని యొద్దకు వాళ్ళ పాపములు చేరిపోతాయి. దేవుడు వారి పాపములను బట్టి వాళ్ళని తీర్పు తీరుస్తాడు, కానీ వాళ్ళ యొక్క వాదమును, వాళ్ళ యొక్క ఆలోచనను బట్టి దేవుడు వాళ్ళని తీర్పు తీర్చడు. ఎందుకు ఇలా అంటున్నాడు అంటే పౌలు, వారు ఖచ్చితంగా శిక్షను అనుభవిస్తారు, తప్పించుకోలేరు అని చెప్పడానికి వారి పాపములు న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి అంటున్నాడు. అయితే మరికొందరి పాపములైతే వారి వెంట వెళ్ళుచున్నవి అంటున్నాడు. ఇది గమ్మత్తైన విషయం. ఎందుకంటే ఇవన్నీ రహస్య పాపాలు, అంటే బయటికి మనుషులకి తెలియని పాపాలు. ఇంకా చెప్పాలంటే అహంకారముతో, అధికారముతో, ధనముతో చేస్తున్న పాపాలు. వారు ధనబలముతో, అధికార బలముతో వాళ్ళు చేకూర్చుకున్న కీర్తి ప్రతిష్టల యొక్క బలముతో చేసిన కార్యముల చాటున చేస్తున్న పాపక్రియలన్నీ కూడా మనుషులకు బయటకు పాపముగా కనబడకపోవచ్చు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే అట్టి పాపములు కూడా వారి వెంట వెళ్ళుచున్నవి అంటున్నాడు. అంటే వీళ్ళు తీర్పు దినానికి దేవుని వద్ద నిలిచినప్పుడు దేవుడు వారి వెంట వస్తున్న పాపముల కొరకు వేచి ఉంటాడు. వాళ్ళు వెనక్కి తిరిగి చూడరు కాబట్టి వాళ్ళ పాపములు వారి వెంట రావట్లేదని వాళ్ళు అనుకోవచ్చు. కానీ దేవుడైతే వాళ్ళ పాపములు వారి వద్దకు చేరు వరకు కూడా నిలిచి అప్పుడు తీర్పు తీరుస్తూ ఉంటాడు. అంటే దీని అర్థము, దేవుడు ఏ పాపమును కూడా మర్చిపోలేదు, ఏ పాపమును కూడా ఆయన చూసి చూడకుండా ఊరుకోలేదు, ఏ పాపమును కూడా ఆయన విడిచిపెట్టలేదు, మినహాయించలేదు అని చెప్పటం. దేవుడు ఎంత ఖచ్చితమైన వాడో ఇక్కడ పౌలు తిమోతికి చెప్తున్నాడు. ఎందుకు ఇలా చెప్తున్నాడంటే మనుషుల యొక్క ప్రవర్తన ఎప్పుడూ కూడా దేవునికి లెక్క చెప్పుకునేటట్లుగానే ఉండాలి, మనుషులకు లెక్క చెప్పుకునేటట్లుగా ఉండకూడదు. మనము దేవునికి జవాబుదారీలే కానీ మనుషులకు జవాబుదారీలు కాదు. ఈ సంగతిని తెలియని వ్యక్తులు, ఈ సంగతిని అంగీకరించిన వ్యక్తులు, దాని పట్ల ఆసక్తి లేని వ్యక్తులు అందరూ కూడా మనుషుల ఎదుట నీతిమంతులుగా ఉంటే సరిపోతుంది అనుకుని వాళ్ళు బాహాటముగా చేయుచున్న మంచి క్రియలకు కానీ, లేక బాహాటముగా పలుకుచున్న మంచి మాటలు కానీ, మనుషులను ఉత్తేజపరిచి సంతోషపరిచే సంగతులకు కానీ వాళ్ళు ఇష్టము చూపుతూనే వాటి చాటున అపరాధములు చేస్తూ ఉంటారు. అవి ఎవరికీ తెలియవని వారు అనుకుందరు కాబట్టి వాటికి పరిణామాలు ఉండవు అని వారు అనుకుంటారు. కానీ ఇక్కడ పౌలు పరిశుద్ధాత్మ ద్వారా చెప్తున్న వాక్యమును మనం గ్రహించినప్పుడు దేవుడు ఏ పాపమును విడిచిపెట్టడు. దీనికి పరిష్కారం ఒకటే, దేవుని ఎదుట పశ్చాత్తాపము. ఆయన ఎదుట మోకరించి ప్రార్థన చేయుచు విజ్ఞాపన ద్వారా పాపక్షమాపణ కోరుకోవడం తప్ప పాపము నుండి తప్పించుకున్నట్టుకు వేరే మార్గం లేదు. ఎవరితో సమాధాన పడాలో వాళ్ళతో సమాధాన పడటమే మంచిది. సమాధాన పడకుండా ఒకవేళ మన జీవితాల్లో ముందుకు సాగుతున్నామంటే దేవుడు దానిని విడిచిపెట్టడు. పరిశుద్ధులకు తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీకు స్తోత్రాలు. ఈ దినమును బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మరి ఒక్కసారి నీ సన్నిధికి వచ్చి మేము విజ్ఞాపన ద్వారా మా యొక్క ఆత్మీయ స్థితిని మేము పరిశీలన చేసుకుంటూ, విమర్శ చేసుకుంటూ నీ వాక్యమును మాకు అనుగ్రహించి మమ్మల్ని బలపరుచున్నందుకు మీకు స్తోత్రాలు. ప్రతి హృదయము కూడా నైనా నీ వాక్యము చేత పరిశుద్ధపరచబడి నీ ఆత్మీయందు ఆనందించినట్టు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.